తెలుగు బుల్లితెరపై ఏ షోకి సాధ్యం కాని రీతిలో స్పందనని అందుకుంటూ సుదీర్ఘకాలంగా నంబర్ 1 ప్లేస్ లో దూసుకుపోతోంది బిగ్ బాస్. అదే సమయంలో అత్యధిక స్థాయిలో టీఆర్పీ రేటింగ్ సాధిస్తూ ఇండియా వ్యాప్తంగా రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇప్పటి వరకు పూర్తయిన 7 సీజన్లు సూపర్ హిట్ అవగా ప్రస్తుతం ప్రసారం అవుతున్న 8వ సీజన్ కూడా అదే రీతిలో స్టార్ట్ అయింది. ముఖ్యంగా ఇందులో చాలా సర్ప్రైజ్లు కనిపిస్తోంది. అలానే ఇప్పుడు 2వ వారం ఓటింగ్ కూడా షాకింగ్ గానే కొనసాగుతోంది. బిగ్ బాస్ 8వ సీజన్ అన్లిమిటెడ్ కాన్సెప్ట్ తో అన్స్టాపబుల్ అంటూ వచ్చిన సంగతి తెలిసిందే. ప్రేక్షకులు వినోదం అయితే బాగానే లభిస్తోంది. తద్వారా ఈ సీజన్ అయితే మంచి రెస్పాన్స్ కూడా వస్తోంది. తాజాగా ప్రసారం అవుతున్న 8వ సీజన్ కి ప్రేరణ మరి ముఖ్యంగా చెప్పాలి అంటే యష్మి, బేబక్క, కిరాక్ సీత, డీఫేమ్ నైనిక, విష్ణుప్రియ, భీమినేని, సోనియా, పృథ్వీరాజ్, నిఖిల్, నబీల్, ఆదిత్య ఓం, శేఖర్ భాష, నాగమణికంఠ, అభయ్. మొత్తానికి వీళ్ళలో ఫస్ట్ వీక్ బేబక్ అయితే వెళ్ళిపోయింది. ఎపిసోడ్స్ ఎలా నడుస్తున్నా నామినేషన్స్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. సో నిఖిల్, విష్ణుప్రియ, కిరాక్ సీత, ఆదిత్య, నాగమణికంఠ, పృథ్వీ, శేఖర్ భాష, నైనిక నామినేట్ అయ్యారు. ఇక బిగ్ బాస్ 8వ సీజన్ 2వ వారానికి సంబంధించి ఓటింగ్ మంగళవారం నుంచే స్టార్ట్ అయింది. సో ఈ మధ్య విష్ణుప్రియకు ఒక గ్యాంగ్ టార్గెట్ చేయడంతో ఆమెకి సానుభూతి పెరిగింది. ఫలితంగా అత్యధిక ఓట్లు సాధిస్తూ ఆమె టాప్ కెళ్లింది. 2వ వారంలో జరుగుతున్న ఓటింగ్ లో విష్ణుప్రియ టాప్ ప్లేస్ కి చేరుకోవడంతో అప్పటి వరకు వీళ్ళకి సంబంధించిన సమాచారం నాగమణికంఠ 3వ స్థానంలో, నైనిక 4వ స్థానంలో, శేఖర్ భాష 6వ స్థానంలో కొనసాగుతున్నారు. ఇక బిగ్ బాస్ 8వ సీజన్ కి సంబంధించి స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఒకడు ఎలిమినేట్ అవ్వాలి అని అంటే కిరాక్ సీత, పృథ్వీ ఉన్నారు. సో వీళ్ళలో ఎవరో ఒకరైతే ఎలిమినేట్ కావడం ఖాయం. ఎందుకంటే అప్పటిదాకా వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా అద్భుతమైనటువంటి మంచి పర్సంటేజ్ ఉన్నటువంటి వాళ్లే. సో విష్ణుప్రియ అయితే సేఫ్. వీళ్లతో పాటు శేఖర్ భాష కూడా మంచి పాపులారిటీ ఉన్నటువంటి సంగతి తెలిసిందే. కాబట్టి ఖచ్చితంగా ఆయన మాత్రం ఈసారి వెళ్లేటువంటి లిస్ట్ లోకి తీసుకుని వెళ్తే అది పృథ్వీ కానీ లేదంటే సీత కానీ వెళ్లేటువంటి ఆస్కారం ఉందని తెలుస్తోంది. కాబట్టి కిరాక్ సీత ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోతుందా, ఏం జరుగుతుందనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. మరి కిరాక్ సీత కానీ పృథ్వీ కానీ ఎవరు వెళ్తారో చూద్దాం.